నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దశాభాసగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ ఎన్నిక విషయంలో టీడీపీ వైసీపీ మధ్య వాదోపవాదాలు. అక్షయ తృతీయ సందర్భంగా నాజర్పేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. అమరావతిలో మే 2న 1,00,000 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను చరిత్రలో నిలిచిపోయేలా తెనాలి నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయాలని ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీటీ నాయుడు పిలుపునిచ్చారు. పర్యటన విజయవంతంపై కూటమి నేతలతో తెనాలి టీడీపీ కార్యాలయంలో వారు చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను కూటమి నాయకులు విజయవంతం చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తుందని, కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే అన్ని అడ్డంకులను అధిగమించి ప్రజా రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని నిర్మించడానికి మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో కుల చిచ్చు, ప్రాంతీయ చిచ్చు పెట్టి తన కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర చేశారని ఆరోపించారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. రైతుల త్యాగంతో ప్రజల యొక్క ఆత్మధైర్యంతో ఏర్పడినటువంటి రాజధాని, ప్రజా రాజధాని అమరావతి రాజధాని. ఆ రాజధానిని 3 ముక్కలు ఆడాలని ప్రయత్నించినటువంటి గత ప్రభుత్వం దాదాపు 1550 రోజులు నిరవధికంగా శాంతియుతంగా రైతులు ప్రజా రాజధాని కోసం పోరాడినటువంటి అంశం ఇంకా మనం మర్చిపోలే. వారి మీద చేసినటువంటి విలయతాండం, స్త్రీ పురుషులు అనేది కూడా చూడకుండా, దళితులు అనేది కూడా చూడకుండా వారిని జైల్లోకి పెట్టించటం. అంతేకాకుండా అప్పటికే నిర్మాణం జరిగినటువంటి భవనాలను కానీ రోడ్లు కానీ పెకలించి వాటిలన్నింటినీ కూడా పగలగొట్టడానికి ప్రయత్నించినటువంటి గత ప్రభుత్వం యొక్క వైఖరి, బీభత్సం చేసి ఎవరు కూడా దొంగలు, దోపిడీదారులు కూడా ప్రవర్తించినటువంటి తీరు ప్రవర్తించి రాజధాని రాకుండా చేసినటువంటి ప్రయత్నం. అలాంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసినటువంటి రాజధానిని తిరిగి పునఃప్రారంభించుకోవాలి. ఏదైతే వారందరూ కూడా చెప్పినటువంటి శిథిలాలు అక్కడ మునిగిపోద్ది, అక్కడ భవన నిర్మాణాలు ఏం జరగలా, శ్మశానాలు అని అన్నటువంటి పెద్దల యొక్క నోరు మూత పడాలి అంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన సాక్షిగా ఆ రోజున శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం మరలా ఆయన నేతృత్వంలో 1,00,000 కోట్ల నిర్మాణాలతో పునర్నిర్మాణం జరగాలని రేపు 2వ తారీఖున అమరావతికి రానున్నటువంటి ప్రధానికి స్వాగతం పలకాలని, ఆ స్వాగతి సుమాంజలిలో మనందరం భాగస్వాములు అవ్వాలని పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మన నాయకుడు, దేశ నాయకుడు అయినటువంటి మోడీ గారికి మద్దతు పలికి ఈ యొక్క దేవాలయం యొక్క నిర్మాణంలో మీరు కూడా చేయూతనివ్వాలని చెప్పి ప్రజా బలంతో, ప్రజా సమూహంతో
మనం ఆహ్వానించాల్సిన ఆవశ్యకత మనందరి యొక్క బాధ్యత అని మర్చిపోకుండా తరలి వెళ్ళాలి, తరలి రావాలి అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారత ప్రధాని గారు 2వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో పునః ప్రారంభించడానికి వచ్చేసిన విషయం మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా రాక్షసుని పాలన చూసాం. ఆ రాక్షసుని పాలనలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు ఏ విధంగా నాశనమయ్యో మీరందరూ చూశారు. అందులో ప్రధానంగా ప్రజా రాజధాని అయినటువంటి ప్రజావేదికను సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య కూల్చి రాక్షసుడు అనిపించుకున్నాడు. అంతటితో ఆగకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది ఇబ్బంది పడే విధంగా చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మొన్నటి ఎలక్షన్లో రాక్షస పాలన అంతం చేస్తూ 151 సీట్లు ఆయనకుంటే 5 లాగేశారు. మీరు కేవలం 11కే పరిమితం చేశారు. అయితే ఆయన చేసినటువంటి గాయాలు ఇంకా మచ్చగానే మిగిలినాయి. అందులో ప్రధానంగా మన రాజధాని అయినటువంటి అమరావతిని ఏ విధంగా నాశనం చేశాడో మీ అందరికీ తెలుసు. మరి అలాంటి రాజధానిని ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన వయసును కూడా లెక్క చేయకుండా నిరంతరం మీ అందరి కోసం, మనందరి కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం అన్ని దేశాలు తిరుగుతూ ప్రపంచ పర్యటన చేస్తూ ఏ విధంగా కష్టపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ప్రధానమంత్రి గారిని విధ్వంసాన్ని సృష్టించినటువంటి అమరావతిని పునర్నిర్మించడానికి సహాయ సహకారాలు అందితే సహృదయంతో ప్రధానమంత్రి గారు రేపు 2వ తారీఖు వస్తున్నాడు. మరి అలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మనమందరూ మన కోసం, మన రాష్ట్రం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం భారీగా మీరు అందరూ తరలివచ్చి ఆ సభకు హాజరై జయప్రదం చేయాలని. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం నూతన కమిటీ ఎన్నిక బైలా ప్రకారమే చేయడం జరిగిందని సత్రం కమిటీ అధ్యక్షులు పెండేల వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నామినేషన్లు వేస్తే తాళాలు పగలగొట్టించారని, 400 మంది ఎన్నికకు వస్తే సమావేశాన్ని జరపకుండా ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. ఎవరు రాకుండా అన్నిటికీ తాళాలు ఎందుకు వేస్తున్నారు? ఇది ఎవరు సొత్తు కాదన్నారు. వాళ్ళు చెబుతున్న 4వ తారీఖు సమావేశం జరిగిద్ది అన్న నమ్మకం ఏమిటి అంటూ పెండేల వెంకట్రావు అన్నారు. తప్పుల మీద తప్పులు చేసేది వాళ్ళు అనేది మమ్మల్ని అని ఆయన ఆరోపించారు. గుడిని కాపాడటానికే ముందుకు వచ్చామన్నారు. ఎన్నిక అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో 125 మంది సభ్యుల ఆమోదంతో ఎన్నిక సజావుగా సాగిందన్నారు. దిక్కుతోచక ఎన్నికలు జరగలేదని, తప్పుడు ప్రచారం మానుకోవాలని వారు హితవు పలికారు. పట్టణంలో ఉన్నటువంటి ఆదివాసీలందరికీ కూడా ఈరోజు ఈ దేవస్థానం ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భాన అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. గతంలో వయసులంతా ఐక్యంగా ఉందామని మాట్లాడిన మనుషులు, ఈ పెద్ద మనుషులు ఆ బిల్డింగు 2 అంతస్తుల బిల్డింగ్ని పొక్కులనే తీసుకొచ్చి, రవిడీలను తీసుకొచ్చి పగలగొట్టి చేసింది మీ అందరికీ తెలీదా? 200 బిల్డింగ్, మాకు 50-60 వేలు అద్దొచ్చే బిల్డింగ్ని అడ్డంగా పగలగొట్టి స్వాధీనం చేసి, ఆ రోజు మరి ఐక్యత అందరం కలిసి ఉందాము, మనకెందుకు తగాదాలనుకుంటే కూర్చొని మాట్లాడుకుంటే పోయేదిగా. పాల్గట్టి నేలమట్టం చేసి ఒక గోడ కట్టాడు. గోడ కట్టి ఇవాటికి ఏమన్నా ₹1 దానివల్ల హైవేజ్ ఉందా మీకు? మాకు 50 లక్షల రూపాయలు వచ్చే అద్దెలు పోయినాయి. ఇట్లాంటి పనులు చేస్తూ మళ్ళీ నేను ఐక్యంగా ఉందామంటే, సరే ఐక్యంగా ఉండాలంటే మీరేం చెప్పారు? డిసెంబర్ 25న నాకు ఫోన్ చేసి ఇక్కడ పెళ్లిలో కనపడి, బావగారు 25వ తారీఖున ఇట్లా మీటింగ్ జనరల్ పడేస్తున్నాము, మీరందరూ పాల్గొనండి అన్నాడు. సరేలేండి అట్టగాలని చెప్పా. సిటీ కేబుల్లో చెప్పారు, ఇది కరెక్ట్గా కాదన్నాను కూడా లేదు, అవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఫిబ్రవరి 6వ తారీఖున వాళ్ళు ఏం సమాధానం చెప్పకపోతే రిక్విజిషన్ నోటీస్ ఇచ్చాం 100 మంది సంతకాలు పెట్టి. మేము ఏది చేసినా బైలా ప్రకారం నడుచుకుంటున్నాం. బైలాలో ఏముంది? ఈ ఆస్తికి అంతా కూడా ఎట్లా చేయాలనేది బైలాలో రాసుకుంటుంది. రాసినప్పుడు నువ్వు మరి రిక్విజిషన్ నోటీసు సమాధానం లేదు.
సమాధానం లేకపోతే నెల పైన మేము చూసాము. 15 రోజుల లోపలే మాకు సమాధానం చెప్పలేదు. సరే మళ్ళీ 14వ తారీఖు ఎప్పుడో మీటింగ్ అన్నాడు, అది పోయింది. మళ్ళీ 23వ తారీఖున మీరు వేయకపోతే మేము జనరల్ బాడీ సమావేశం వేస్తున్నామని బోర్డు పెట్టాం. బోర్డు పెట్టిన తర్వాత మేము ఏప్రిల్ 14వ తారీఖున పెడుతున్నామని వాళ్ళే చెప్పారు. ఏప్రిల్ 14వ తారీఖున ఎంత జనం వచ్చారు, మరి ఆ ఓటింగ్ ఎందుకు జరపలేదు, ఏదో ఒక పేచీ పెట్టి వాయిదా వేయాలని ఆ డిఎస్పీ గారు అంటాడు, వాయిదా ఏంటి తర్వాత చూద్దాం అని చెప్పేసి మాట్లాడతాడు. అసలు 400 మందిని కంట్రోల్ చేయలేడా డిఎస్పీ? మరి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇతరులు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోండి, లేకపోతే లాఠీ చార్జ్ చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించొద్దాం. ఏమీ లేకుండా వాళ్ళ తరఫున వాయిదా వేయండి అని అన్నారు. వాళ్ళు వాయిదా కోసమే ఆ మీటింగ్ని అంతమందిని పిలిచాడు. మరి మా బయలులో ఏముందంటే 15 రోజుల లోపల వాళ్ళు రిక్విజిషన్ నోటీస్ సమాధానం ఇవ్వకపోతే మీరు సమావేశపరిచి మెజార్టీగానే ఉంటే మినిట్స్ బుక్లో రాసుకోవచ్చు, మీరు ప్రెసిడెంట్ని ఎన్నుకోవచ్చు, మీ కమిటీని ఎన్నుకోవచ్చు అని ఉంది. వాళ్ళకి తెలీదు ఈ సమస్యకు ఒక బైలా ఉందని, ఈ బైలా ప్రకారం మనం చెయ్యాలని ఇవన్నీ వాళ్ళకి తెలీదు. వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి మరి ఏం చేసింది ఏంటనేది మీ అందరికీ తెలుసు. మేమేనాడు మా పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేము సమాజపరచలా. మరి వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే ఐక్యంగా ఉందామంటారు, ఆ బిల్డింగ్లన్నీ వాళ్ళే పగలగొడతారు, అన్నీ స్వాధీనం చేసుకుంటారు. అంటే నీ సొంత సొమ్మ ఇది ఒక ట్రస్ట్ దేవస్థానాన్ని కాపాడడానికే మనం ఉన్నాం. కడుతుంటే సందాలు వస్తుంటాయి. నేను గాలిగోపురం కట్టా, 2000 3000 కాటికి వసూలు చేసి కట్టా ఆ రోజుల్లో. 2002లో ఎవరు వచ్చినా కూడా ఏ కమిటీ వచ్చినా కూడా ఏదో ఒకటి వాళ్ళకి చేతైంది చేస్తారు, వాళ్ళ అభివృద్ధిలో వాళ్ళు చేస్తారు. అంతేగాని మేము కళ్యాణ మండపాలు కట్టాము. కళ్యాణ మండపాలు కట్టారు, ఎన్ని ఆస్తులు అమ్మారు మీరు? ఎన్ని ఆస్తులు అమ్మి కట్టారు? మీ సొంత డబ్బు ఏమైనా పెట్టి కట్టారా? రేపు 4వ తారీఖు పెడతానంటాడు. 4వ తారీఖు పెట్టేదండి. మేము ఆ రోజే మరి జనరల్ బాడీ నుండి అందరి సంతకాలు పెట్టి మేము ఎన్నిక జరిగింది. మా ఎన్నిక కరెక్టు. మేము అందుకని ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. మాకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ దేవస్థానంలో సభ్యత్వం ఉన్నటువంటి అందరూ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. సమావేశంలో సెక్రటరీ తాత శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అయ్యా, అభివృద్ధి అంటే అరాచక పాలన కాదు. అభివృద్ధి అంటే ఎక్కడో ఉన్న దేవస్థానం ఆస్తులమ్మి మేము ఇక్కడ కట్టామని చెప్పుకోవడం కాదు. గత 130 సంవత్సరాల క్రితం దాతలు ఇచ్చిన ఈ స్థలాన్ని ఎవరి హయాంలో వాళ్ళు, ఏ పాలకవర్గం హయాంలో వాళ్ళు చక్కగా అభివృద్ధి చేశారు. కానీ 21 సంవత్సరాలుగా ఈ విధంగా ఉంటూ పార్టీని లోపల పిలిచి ఈ విధంగా చేయటం పద్ధతి కాదు. సత్రం అంటే అర్థం ఏంటి? పేదలకు ఉపయోగపడేదాన్ని సత్రం అంటారు. పెద్దలు మనలో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కష్టజీవులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గుమస్తాలు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఆసరా కావాలి, అమ్మవారి గుడి కావాలి, మన వేడుకలు చేసుకోవాలి, అమ్మవారిని మన అన్ని వేడుకలకి మన అందరికీ చూపించేట్టు ఊరేంపు చేసుకోవాలని ఒక నియమాలతో, ఒక ఆశయాలతో పెట్టిన గుడి అండి ఇది. ఇంతకుముందు మీరు కళ్యాణ అపహాస్యం చేస్తున్నారు. అంతకుముందు కొల్లూరు వెంకటేశ్వర గారు, పద్మనాభం కోటయ్య గారు, పెన్నెల వెంకటరావు గారు, పున్నూరు సాంబశివరావు గారు, అంటే నాకు తెలిసిండి అంతకుముందు ఉన్నాడు కట్టలేదండి, కుటుంబరావు గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారండి. వీళ్ళందరూ చేయలేదా? ఒక్క నూకల వెంకట వేణుగోపాలరావు గారే చేశారా? లేదు కదండి. ప్రతి కళ్యాణ మండపానికి దాతల సహాయ సహకారాలతోనే చేస్తారండి. ఇక్కడే కాదండి, ఏ కమిటీ అయినా సరే, ఎక్కడైనా సరే. ఏంటంటే మీరు మాట్లాడితే మేము అభివృద్ధి చేసాం అంటారు ఏంటండి? పక్కనున్న వైకుంఠపురం దేవస్థానం నంబూరు కృష్ణమూర్తి గారు 3 సంవత్సరాలు పాలించారండి. కొద్ది మాకు ఏదన్నా మరి వాళ్ళు డెవలప్ చేయలేదండి, పూర్తిగా డెవలప్ చేశారు వాళ్ళు. ఎంత చక్కగా ఉందండి నంబూరు కృష్ణమూర్తి డెవలప్ చేసినప్పుడు. వాళ్ళు అభివృద్ధి చేయలేదా? పక్కన పంచముఖాంజీ సాముడు చూడండి, చిన్న కుర్రోడు రొంపిజల్ల శ్రీనివాసమూర్తి కుమారుడు కిరణ్ ఎంత గుడి అభివృద్ధి అయిందండి. శివాలయం చూడండి, గంగానంపేట చూడండి. 20 సంవత్సరాల అభివృద్ధి అనేది ప్రతి చోట జరిగేదేనండి. ఇది ప్రత్యేకంగా మేము చేసామని చెప్పుకోవడానికి కదవుతుంది. చేయడానికే పదవి తీసుకుంది.
అధికారం ఉంది కదా మీరు ఆ బిల్డింగ్ పాల్గొట్టారు. మేమన్నా మాట్లాడామా? మమ్మల్ని కొట్టారు. మేమన్నా మాట్లాడామా? మమ్మల్ని తోసారు. మీరు చూపించమంటారా? మీరు మీ పార్టీ సంబంధించిన మాట్లాడితే మీరు మా పార్టీ అని చెప్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన ఎంతమంది వచ్చారండి? 2 అంతస్తుల భవనాన్ని, 180 గజాల్లో ఉన్న భవనాన్ని ఏమండి, అది నిజంగా మీకు అవసరమైతే కూర్చోబెట్టి అడగచ్చుగా, మాకు ఇది అవసరం, మీరు ఇవ్వండి, మీకు అక్కడ ఆదాయం ఉంది, లేదా ఆదాయం లేదు, దీని ద్వారా ఇంకొన్ని చేసుకుందాం అడగచ్చు కదండి. ఏంటండి ఇది? జేసీబీలు తీసుకొచ్చి, మీరు రౌడీలు తీసుకొచ్చి, రౌడీ షీటర్లు తీసుకొచ్చి, అన్య కులస్తులు తీసుకొచ్చి మా మీద దాడి చేసింది కాక చదువుదామా అని చెప్పి ఏదో దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇవాళ మీరు వచ్చి ఇవాళ చెప్తే సరిపోయిందండి. చెప్పుకునే కార్యక్రమం చేశారు. ఇవన్నీ మేము బయట పెట్టి వయసులో పరువు తీసుకోవడం దేనికని చెప్పి మేము చాలా సమయంతో ఉండి మేము ఎలక్షన్ పెడదామని చెప్పంటే చర్చించి నిర్ణయించరా. ఏంటండి చర్చించి నిర్ణయించేది? ఎవరితో చర్చిస్తారో జనరల్ బాడీ సభ్యులతో చర్చించాలి. నిజమే, పిలిస్తే మేమేమడిగాము, అయ్యా లిఫ్ట్ పక్కనే పెట్టుకున్నామని అయితే తీసుకుని ఆ చివర పెట్టారు. 4 పుస్తకాలు ఇచ్చి, అయ్యా ఈ పుస్తకాల్లో ఉన్నది వీళ్ళ కాదా చూసుకొని పంపిద్దాం, మీ ఇద్దరు కూర్చుంటే అది కుదరతున్నారు. మీకు జనరల్ బాడీ సవ్యంగా జరగడం ఇష్టం లేదు. ఎందుకంటే జనరల్ బాడీ సవ్యంగా జరిగితే మీరు గెలవరు, మీరు రారు, మీకు ఆ విషయం తెలుసు. పార్టీని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇక్కడ రకరకాల ప్రస్తుతమైన పనులు చేశారండి. దయచేసి అర్థం చేసుకోండి. అన్నీ మీరు చెప్పిన పరిధిలోనే, మీరు చెప్పిన స్టాండర్డ్లో జరగాలి. ఎవరు మీకు ఎదురు చెప్పకూడదు. మీరు రాగానే చేతులు కట్టుకోవాలి, లేచి కూర్చోవాలి, ఉంచాలి. మీకు 1000 కోట్లు ఉంటే మీరు తినండి, మాట్లాడుకుని మేము కేసులు వేస్తాం, కోట్లు దావా వేస్తాం అంటే మీకుంటే కోట్లు మీరు పెట్టుకోండి. మా దగ్గర మా సప్లై కోట్లు 100 ఉన్నాయండి, మేము కూడా చెప్తాం. 30 తారీఖు మీటింగ్ పెట్టుకుంటామని భాస్కర్ అనే గుమస్తాన్ని పిలిచి చెప్పాం. సరే అన్నారు వారు సరే అని మేము చెప్పినప్పుడు మా కళ్యాణం తాళాలు ఇవ్వాలి. నిన్న సాయంత్రం లిఫ్ట్కి సంబంధించిన వైర్లు కూడా పీకేశారు, జనరేటర్కి సంబంధించిన వైర్లు పీకేశారు. ఇక్కడ మేము జరుపుకుంటామండి. లోపల పిలిచినప్పుడు లోపల పిల్లలు కాలేజీ కుర్రలు తీసుకొచ్చి పెడతారు. వెనకాల కళ్యాణపురం 70 మంది కుర్రలు ఉన్నారు. అక్కడ కూర్చున్న ఒక 50 మంది కుర్రలు, మా 15-20 మంది కుర్రలు అక్కడ కూర్చున్నారు. కాలేజీ వాళ్ళు ఎందుకు కూర్చోవాలండి? అన్ని కుర్రలు ఎందుకు కూర్చోవాలి? మీరు వచ్చారు కాబట్టి, మమ్మల్ని దాడి చేశారు కాబట్టి మా వాళ్ళు లోపలికి వచ్చారండి, లేకపోతే అప్పటిదాకా రాలేదండి. సత్యనారాయణ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టకు ముందే భిన్నమైపోయింది. బుద్ధి ఉందండి మీకు? అసలుకి ఊరికి అరిష్టం, మన జాతికి అరిష్టం. దాని గురించి ఇంతవరకు ఒక్కరోజు ఒక్క మైకులో కానీ ఒక్క మీడియా సమాచారం చెప్పలేదండి. మేము కూటమి ప్రభుత్వం కాదండి, వయసులుగా చెప్తున్నానండి. వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్కరి తప్పే. ఆ తప్పును ఖండిస్తున్నాము. మేము జనరల్ బాడీలో బైలా ప్రకారం ప్రతి ఒక్కటి బైలా ప్రకారం చేసామండి. ఆ బైలా ప్రకారం మేము ఎన్నుకోబడ్డాము. మీరు జనరల్ బాడీ సభ్యులు జరగకూడదని చెప్పి మీరు ఎవరితో కుమ్మక్కాయో ఎవరితో చేసుకున్నారండి. అడిషనల్ ఎస్పీ గారి సమక్షంలో ఎంతమంది దర్దాపుగా 300 మంది పైచిలకు మంగళవారం పూట వచ్చి వీరి సమక్షంలో మంగళవారం పూట వర్కింగ్ టైంలో ఎంతమంది ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఓటర్ కార్డు చూపించే లోపల పంపించారండి. ఆ రోజు ఫంక్షన్ జరుగుతున్నా సరే ఫంక్షన్ వాళ్ళని వేరే విధంగా పంపించుకొని వాళ్ళ ఓటర్ కార్డు చూపించుకొని మొత్తం లోపలికి వచ్చారండి. దాన్ని కూడా మీరు చెప్పిందే మీరు నమ్మరు, మీరు చెప్పిందే మీరు చేయరు. ఇంకేంటండి, ఎలక్షన్ ఇప్పుడు పెడతా ఉంటారేంటి? ఇంతకుముందు ఎలక్షన్ పెడతా అని చెప్పొచ్చుగా, చర్చించి ఎంతసేపు చర్చలతో నిర్ణయించడం, మీరే సెలక్షన్ చేసుకోవడం, మీరే చప్పట్లు కొట్టుకోవడం, మీరు వెళ్ళిపోవటం, అదేమంటే మా మీద దాడి చేయటం. ఈ సంస్కృతి వేరాలని చెప్పి మేము ఆ రోజు ఎలక్షన్ అడిగామండి. మీరు ఎలక్షన్ జరగనీయకుండా చేశారు. రిక్విజేషన్ నోటీసులో ఎవరన్నా 15 మంది ఇస్తే చాలండి, 125 మంది సభ్యులు ఇచ్చారండి. దయచేసి సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకారానికి మీరందరూ వచ్చి సహకరించండి. మేము ప్రతిదీ బైలా ప్రకారం చేసాం, బైలా ప్రకారం ఎన్నుకున్నారండి జనరల్ బాడీ సభ్యులు. ఎవరు కూడా వీళ్ళందరూ ఆర్యవేసులు కదా, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కార్డు ప్రతి ఒక్క పోలీస్ వారు కూడా వాళ్ళ కార్డును చూపించి చూసిన తర్వాత అనుమతించారండి. ఇంతమంది అంటే వీళ్ళు పిచ్చోళ్ళండి. ఆర్యవేశ సోదరుని మీరు ఏం చేస్తున్నారు? ఏం సమాచారం ఇస్తున్నారు? వాళ్ళకి ఏం సందేశం ఇస్తున్నారు? వీళ్ళందరూ ఎవరండి? 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ ముసలి దాకా వచ్చి దేవస్థానానికి రెండోసారి మాకు ఎందుకు చేస్తారండి? వీళ్ళందరూ ఇంతమంది పోలీస్ ప్రహారాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు తెలిపారండి. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్గా హరిదాసు నళిని ఎంపికయ్యారు. బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె ఎన్నికను ఆమోదించారు. 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి ప్రతిపాదించగా చైర్పర్సన్ ఆమోదించారు. ఈ సందర్భంగా హరిదాసు నళిని తన ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు హరిదాస్ నళిని అండి. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్గా ఎన్నుకున్నందుకు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారికి మరియు ఎమ్మెల్సీ గారికి, పార్టీలకు అతీతంగా నన్ను ఎన్నుకున్నందుకు మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ, కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మే 20వ తేదీన కేవైఆర్ అండ్ కేవీఎస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు.
ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ని ఆవిష్కరించారు. క్రీడా స్ఫూర్తితో పోటీలను నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. మే 20వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా కృష్ణ బాలాజీ యూత్ కృష్ణ బాలాజీ సంఘ ఆధ్వర్యంలో కావేటి యలమందరావు గారి క్రికెట్ లీగ్ జరపడం అనేది ఆనవాయితీగా కొనసాగిస్తున్నటువంటి అంశం. దాన్ని ఈరోజు బ్రోచర్ ఆవిష్కరణ పెద్దలు తెనాలి నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులుగా మొన్న ఎన్నికల్లో విజయం చేకూర్చినటువంటి మరలా తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బిటి నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. క్రికెట్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని క్రీడా స్ఫూర్తితో నడిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి నిర్వాహకులను కోరుకుంటూ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసపాసగా జరిగింది. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన సమావేశం జరిగింది. అజెండాలోని 39 అంశాలు పొందుపరచగా 3వ అంశానికి సంబంధించి సింగిల్ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని టీడీపీ సభ్యులు కోరగా చైర్పర్సన్ రద్దుపరుస్తున్నట్లు తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారం. మన జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో టూర్కి వెళ్ళిన వాళ్ళు మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ 1 నిమిషం మౌనం పాటిద్దాం. మీద కరెక్ట్ కాదు. ఒక్క సింగిల్ టెండర్ అనేది ఎట్లా పడుతున్నాయి అధ్యక్ష? ఇలాంటి అంశం వాయిదా వేసేసేయండి అధ్యక్ష. ఎందుకంటే గత కౌన్సిల్లో చెప్పాము, అంతకుముందు ఇదే రకమైనటువంటి ధోరణి అయితే ఎట్లా అట్లా కాదు అధ్యక్ష. ఎమర్జెన్సీ అని కాదు, కూడా కాదు. ఇప్పుడు సింగిల్ టెండర్ అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సింగిల్ టెండర్ ఏది ఉన్నా కూడా అధ్యక్ష క్యాన్సిల్ చేయండి అధ్యక్ష. మేము మన కమిషనర్ గారికి కూడా చెప్పాం, మీకు చెప్పాం, మన కౌన్సిల్లో కూడా చెప్పాం. సింగిల్ టెండర్ అనేది ఎక్కడ యాక్సెప్ట్ చేయకూడదు అధ్యక్ష. సింగిల్ టెండర్ అన్నిటికీ మేము వ్యతిరేకం. అది క్యాన్సిల్, వాయిదా కూడా కాదు, క్యాన్సిల్ చేయాల్సిందే. మొన్న కూడా ఒక కమిషన్ ఒక మేము అడిగాం అధ్యక్ష, నామినేటెడ్ వర్కులు ఏదైతే ఇస్తున్నారో మీకు అధికారం ఉంది, ఇచ్చే అధికారం ఎవరికి ఇస్తున్నారో ఏమి ఇచ్చారో అది నెక్స్ట్ కౌన్సిల్లో ఇస్తానన్నారు అధ్యక్ష. అది మాకు తెలియాలి అధ్యక్ష. ముందు కమిషన్ గారు నామినేటెడ్ వర్క్ ఏది ఇచ్చినా అది కౌన్సిల్కి తెలియజేయాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. కౌన్సిలే ఎటువంటి పర్సన్ నెక్స్ట్ కౌన్సిల్కి మీకు ఇస్తామన్నారు, లేకపోతే మీరు చూస్తే చూపిస్తామన్నారు. రెండూ చేయలేదు. నామినేటెడ్ వర్క్ అనేది ఏది ఇచ్చినా సరే కమిషన్ గారికి ఎంత అధికారం ఉన్నా సరే తెలియజేయాల్సిన బాధ్యత అది కమిషన్ గారి సొంతం కాదు, అది ప్రజల సొమ్ము. మనం ఎవరికైనా ఇచ్చేది ఉంటే తెలియజేయండి కౌన్సిల్కి. మీ అధికారాన్ని మీరు ఉపయోగించండి, అదే మాకు తెలియజేయండి. ఈ అంశం క్యాన్సిల్ చేయండి. సింగిల్ టెండర్ అనేది యాక్సెప్ట్ చేయడం ఉద్దేశం. మొన్న కూడా చెప్పాం, మొన్న ఒకసారి కమిషనర్ కలిసినప్పుడు కూడా చెప్పాం, సింగిల్ టెండర్ అనేది పెట్టద్దని చెప్పాం, పెట్టారు. ఎటువంటి వాయిదా కాదు అధ్యక్ష, క్యాన్సిల్ చేయాలని మేము కోరుతున్నాం. పార్టీలో కానీ బయట కానీ ప్రజల సొమ్ము చాలా దుర్వినియోగపడుతుంది. కాంట్రాక్ట్లు అందరూ ముందే పిలిచి మాట్లాడి ఏదైనా ఒకరి చేత వేయించి సింగిల్ టెండర్ని యాక్సెప్ట్ చేస్తారని తెలుస్తుంది అధ్యక్ష. దాన్ని యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు అధ్యక్ష. సింగిల్ టెండర్ అనేది యాక్సెప్ట్ చేయకూడదంటే వద్దని చెప్పి ఇప్పుడు అడుగుతాం. కొత్తగా అడిగితే మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఇంటి క్యాన్సిల్ చేయమన్నారు. 4 కౌన్సిల్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. గమనించాల్సిన విషయం, మేము అడిగామా లేదా? 4 కౌన్సిల్ నుంచి ఇదే డిస్కషన్ జరుగుతుందా లేదా? ఎందుకంటే సింగిల్ టెండర్ అనేది ఎక్కడ వద్దని చెప్పి 4 కౌన్సిల్
బాబు పెట్టి ఈ రోజుకి మీరు నడిపిస్తున్నారు ఇంత పనిచేయడా అదే అర్థం కంటే అదే అర్థం కంటే ఇది కాదు దశ అదే అర్థం చూడండి 20 వార్డులో ముక్కు యార్డులో మెయిన్ రోడ్లో బిరాల వాటర్ కన్నింగ్ దగ్గర ఈ రోజుకి 2 నెలల నుంచి ఒక బాధ పెట్టి రోడ్డుకి అర్థంగా పెట్టుంది మనిషి పడిపోతే ఎంత దెబ్బతగిలింది 10,000 రూపాయలు అయింది 10,000 రూపాయలు అవుతుంది 10,000 రూపాయలు ఏదో 5 రూపాయలు అయినా లేదా మీకు అవకాశం ఏ దాని ఇచ్చేది నువ్వు అంత బాధ్యత అప్పుడే సింగిల్ టెండర్ మీద వచ్చిందంటే ఏదో కాంట్రాక్టులు రావట్లేదు వదిలేద్దామని అంటే వదిలేశారు. ఆ హెచ్డీ కూడా అయినప్పుడు ఇంకా వాళ్ళకి సింగిల్ టెండర్ లేదంటే ఆఫీసులో కూర్చొని అందరినీ వేయకుండా ఒక్కొక్కళ్ళు వేసుకొని ఇది కూడా చాలా ఎలక్ట్రిక్ చాలా జరుగుతుంది అధ్యక్ష. సింగిల్ టెండర్ అతను తోడికి రాలా. నేను కళ్యాణ్ గారికి చెప్పాను ఏమైందంటే అగ్రిమెంట్ అవుతుందని అంటున్నారు. ఇంతవరకు ఏం చేస్తారు అర్థం కాదు. సింగిల్ టెండర్ అనేది సింగిల్ టెండర్ 6 నెలల నుంచి చెప్తున్నా కూడా మీరు అదే మీరు సంబంధించం కాదు. మేము మీకు పద్దానికి మీకు పద్దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. మేము ఎక్కడ అబ్జెక్షన్ పెట్టలేదు. కానీ మీకు 6 నెలల నుంచి చెప్తున్నా కూడా మళ్ళా ఇప్పుడు కూడా పెడితే దాన్ని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసే క్వశ్చన్ లేదంటే అది క్యాన్సిల్ చేయాల్సిందే. ఏ రూల్స్ ప్రకారం క్యాన్సిల్ చేస్తారు మీరు? రూల్స్ తీయండి. టెండర్ అనే దానికి జరుగుతున్న విధానం కరెక్ట్గా లేదని చెప్పి మేము మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడుతున్నారు కమిషన్ గారు మాకు చక్కగా కూర్చొని అంటున్నారు. ఏం రాకపోయింది ఆయన సమాధానం చెప్పడు. ఏమి మాట్లాడరు. ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్. ఒకరు వేస్తారా, ఇద్దరు వేస్తారా, ముగ్గురు వేస్తారంటే విషయం తెలియదు మనకైతే. ఇంకా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఎవరు వేస్తే ఇంకా దాన్ని రూల్స్ ప్రకారంగా యాక్సెప్ట్ చేయవలసిందే. దానికి రెండో విషయం ఏంటి ఏం లేదు. ఒకవేళ సింగిల్ టెండర్ ఫస్ట్ టైము ఎక్సెస్ కింద వేస్తే కనుక కమిషన్కు డిస్కషన్ అండి. దాన్ని క్యాన్సిల్ చేయాల్సినటువంటి ఫుల్ రైట్స్ కమిషన్కి ఉన్నాయి. అందువల్ల ఎక్సెస్ విషయంలో ఎక్కడ కూడా ఇంతకుముందు గతంలో ఒకరిలో మేము ఎక్సెస్ చేస్తామంటే కనుక కుదరదు, ఎక్సెస్ వేస్తే కనుక రిజెక్ట్ అవుతుంది చెప్పారు స్పష్టంగా. అందువల్ల ఈ మున్సిపాలిటీలో ఫార్చునేట్లీ ఎక్సెస్ అయితే లేవు. సో అందరూ కూడా ఎక్కువ కొంత ఈక్వల్ కానీ లెస్ కానీ హెల్ప్ చేస్తున్నారు. సో ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం అయితే కనుక అది సింగిల్ టెండర్ అయినా ఇంకోటి కూడా అది అన్ని విధాలు ఎలిజిబుల్గా ఉంటే కనుక దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. సో ఓవరాల్గా కొన్ని విషయాలు జరుగుతున్నాయి కాబట్టి వీటిని కంప్లైంట్ చేయాలంటే కనుక సింగిల్ టెండర్ మనం సో క్యాన్సిల్ చేద్దాం, ఒప్పుకోవద్దని చెప్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ ఎన్నికకు సంబంధించి 33వ అంశాన్ని వచ్చే సమావేశానికి వాయిదా వేయమని టీడీపీ సభ్యులు కోరారు. మా కోడలికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇది మా నాయకులతో మేము అందరం కూర్చొని మాట్లాడుకుని నెక్స్ట్ కౌన్సిల్లో దాన్ని తీర్మానించుకున్నాం ఆలోచన. మేమైతే వాయిదా అధ్యక్ష చెప్పలేదు. మాట్లాడుకోవడానికి కొంచెం టైం కావాలి. నెక్స్ట్ కౌన్సిల్కి దీన్ని వాయిదాన్ని అవుతున్నాను. ఇది మా నాయకుడు రాజాగారు ఊళ్ళో లేరు, నిన్న వచ్చారు. ఒక రాజాగారితో కనుక్కొని మాట్లాడి మా పార్టీ వాళ్ళందరితో మాట్లాడుకొని
ఎవరు ఏంటి అనేది ఒకసారి మాట్లాడి కూటమిలో చర్చించుకొని మాట్లాడుకోవాల్సిన అధ్యక్షుడు. అందుకే మా రాయగారితో అందరితో మాట్లాడాలి కాబట్టి మేము కొంచెం వాయిదా అలాంటి విషయం వస్తే మీరు సీక్రెట్ ఒకటి పెడతాం ఆ ఇష్యూ వస్తే వాయిదానే కదా అధ్యక్ష, ఒక వాయిదానే అధ్యక్ష. జరిగిపోయేది అధ్యక్ష, ఏమన్నా ఒక నెల వాయిదా కదా, ఎన్నో వాయిదా రాస్తున్నాం అధ్యక్ష. మీరు ఎట్లా సార్ మీరు ఎట్లా మీరు మీరు ఎట్లా మీరు చెప్పండి, మీరు చేతులు ఎక్కాలి, మీరు బ్యాంక్ అడుగుతున్నాం మీరు అడగండి అడగండి మీరు అడగండి, మేము అడుగుతున్నాం కదా, మేము చూస్తున్నాం మేము ఎట్టే పరిస్థితుల్లో మేము ఉండగలుగుతాం. అంశం అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. 33వ అంశానికి సంబంధించి టీడీపీ సభ్యులు చైర్పర్సన్కు డీసెంట్ అందజేశారు. ఈ రోజున సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 39 అంశాలు పెట్టడం జరిగింది. అది వచ్చేసి మూడో అంశం వచ్చేసి సింగిల్ టెండర్ వేటానా అది అబ్జెక్షన్ పెట్టారు కాబట్టి సభ్యులు అది క్యాన్సిల్ చేస్తున్నాం. అలానే 33వ అంశం వచ్చేసి స్టాండింగ్ కౌన్సిల్ అనేది ఒక మహిళగా ఇవాళ అన్ని రంగాల్లో ముందు ఇస్తున్నారు కాబట్టి మహిళగా హర్జస్ నళిని గారికి ఇవ్వటం జరిగింది. మెజార్టీ సభ్యులు ఉంటారా మేము ఆమోదించాము. అలానే టీడీపీ సభ్యులు అబ్జెక్షన్ చేశారు, ఒక నెల వాయిదా ఏమని అడగటం జరిగింది. అందువల్ల మేము ఆమోదించాము. దాని మీద టీడీపీ సభ్యులు వచ్చేసి డీసెంట్ లెటర్ ఇవ్వటం జరిగింది. మేము మొత్తం కలిసి ఆమోదించాం. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని నాచరపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం అనంతరం చందన అలంకరణతో భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మే 10వ తేదీ స్వామివారి జయంతి, 22వ తేదీ శ్రీ హనుమత్ జయంతి, 25వ తేదీ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
శ్రీ లక్ష్మీనారాయణ ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో అక్షయ తృతీయ అనే పవిత్ర దినోత్సవం రోజు లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, అనంతరము స్వామివారిని చందనంలో అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మే 10వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతి. ఆ రోజు కూడా ఉదయం నుంచి స్వామివారికి విశేషమైన పంచామృత అభిషేకము, విశేష అలంకారంలో దర్శనము జరుగును. అలాగే మే 22వ తారీఖు హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అభయ వీరాంజనేయ స్వామి వారికి కూడా విశేషమైన అభిషేకాలు, పూజలు, హోమాలు జరుగును. ఈ నెల మే 25వ తారీఖు ఈ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగును. బుధవారం జరిగే వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ ప్రమాణ స్వీకారం దేవస్థానం నియమావళికి విరుద్ధమని సత్రం కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని భావించామని, సభ్యులందరూ బైలా ప్రకారం నడుచుకోవాల్సిందేనని, మే 4వ తేదీన జరిగే జనరల్ బాడీ మీటింగ్లో తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని, సెలక్షన్ వద్దు ఎలక్షన్కి వెళ్దామని, అమ్మవారి దేవాలయం కోసం అందరం కలిసి పనిచేద్దామని సభ్యులు తెలిపారు. పార్టీలు వేరు, దేవాలయం వేరు అని సభ్యులు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. జనరల్ బాడీ సర్వసభ్య సమావేశంలో అందరూ ఏకాభిప్రాయంతో ఎలా కావాలంటే అలానే ముందుకెళ్ళండి, సమిష్టిగా ఉండండి అని ఆయన చెప్పడం వల్ల మేము అందరికీ తెలుసు ఈ నెల 13వ తేదీన మేము మరి సమావేశం ఏర్పరచడం, దాన్ని ఇతరులు ప్రమేయంతో రసాపాస్ చేయటం, తరువారి మరి ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మరి మేము ఒక కాగితం తీసుకొని నేను కూడా 100 మంది రోడ్డు మీద పోయే వాళ్ళతో సంతకాలు పెట్టుకొని నేను కమిటీ అంటే అది సమంజసం కాదు. తెనాలి పట్టణ వైశ్యులారా, ఇంతమంది ఉన్నాం, తెనాలి 25,000 మంది వైశ్యులు ఉన్నాం. ఇది ఏ ఒక్కరి సొంతం కాదు, ఇది మనందరు తెనాలి పట్టణ వైశ్యులందరిది. ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా అన్నట్టుగా మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వైశ్యులారా మేల్కొనండి, మంచిగా అమ్మవారి అభివృద్ధి పదంలో నడిపించుకుందాం. రేపు 7వ తేదీన అమ్మవారి జన్మదినోత్సవం వైభవంగా చేసుకుందాం. ఈ నెల 4వ తేదీన మేము సర్వసభ్య సమావేశం పెట్టాం. దానికి జనరల్ బాడీ సభ్యులందరూ కూడా ఇచ్చేసి మీ అందరి అమూల్యమైన సలహాలు సంప్రదింపులతో మీరు ఎలా చేద్దామంటే అలా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పదం నడిపేదానికి ఎంతోమంది దాతలు వదాన్యులు ఉన్నారు. అందరు రండి, చక్కగా మనం అందరం కూడా కూర్చొని కార్యక్రమాన్ని సజావుగా జరుపుకుందాం. అంతేగాని ఇన్ని సంవత్సరాల చరిత్రలో మా కొంజేటి రోసయ్య గారు, డాక్టర్ కొంజేటి రోసయ్య గారు వైశ్యుల యొక్క దేవాలయాల్ని, వైశ్యుల యొక్క సత్రాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ అధీనంలోకి వెళ్ళకూడదని చెప్పి ఆయన జీవో చేసి మేము వైశ్యుల దగ్గరే చందాలు తీసుకుంటాము, ఇతరుల దగ్గర తీసుకోము, మా దేవాలయంలో హుండీ ఉండదు అని చెప్పి ఆయన ప్రభుత్వ పెత్తనం లేకుండా చేసినటువంటి మహానుభావుడు కొంజేటి రోసయ్య గారు. మరి అలాగే ఆయన చెయ్యలేనటువంటి పని ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చాలా మా వైశ్యులందరూ గర్వించేట్టుగా, ప్రపంచ స్థాయిలో వైశ్యులందరూ గర్వించేట్టుగా మా వైశ్య కులదేవత మా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గవర్నమెంటు అధికార లాంఛనాలతో చేయటం అంటే వైశ్యులందరూ గర్వంగా తలెత్తుకొని ఆనందపడ్డారు. అదే సందర్భంలో ఈ సంవత్సరం ఆత్మార్పణ దినోత్సవానికి పెనుగొండ క్షేత్రంలో ఉన్న మా తల్లి దగ్గరికి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మన తెనాలిలో ఉన్నటువంటి మా అమ్మవారి దగ్గరికి మన తెనాలి మినిస్టర్ గారు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఆ రోజున పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటే మా అందరికీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ సాంప్రదాయం ఇటువంటిది ఎండోమెంట్ దేవాలయాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదా జగన్మాత కనకదుర్గుల్లో జరుగుద్ది, కానీ మన దేవాలయంలో జరగటం ఈ సంవత్సరం ప్రప్రథమంగా చాలా ఆనందం కలిగింది మా అందరికీ. అందరం ఒకటిగా ఆ దైవ సాక్షిగా, అమ్మవారి సాక్షిగా చక్కగా 4వ తారీఖు మీటింగ్లో జరుపుకొని ఎలా కావాలంటే అలా చేసుకుందాం. అంతేగాని నేను ఇంకో సభ పెట్టి నేను ప్రమాణ స్వీకారం చేసుకుంటాను, నేను మెంబర్ని, నేను ప్రెసిడెంట్ అంటే మాత్రం అది ఎవరు మెచ్చరు, ప్రజాస్వామ్యంలో చెల్లదు. కావాలంటే ఎలక్షన్ జరుపుకుందాం, మనం డైరెక్ట్గా ప్యానల్ ఎలక్షన్కి వెళ్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళమే. 4వ తేదీ జనరల్ బాడీ సమావేశానికి ఇచ్చేసి ఆ సమావేశంలో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో అన్నిటికీ మేము కట్టుబడి ఉంటాం. పక్కాగా చెప్తున్నాను అమ్మవారి సాక్షిగా.
ప్రజలందరూ ఆ రోజు వచ్చినటువంటి జండలబాడి సర్వసభ్య సమావేశంలో ఇచ్చేసిన సభ్యులందరూ ఏకగ్రీవంగా వాళ్ళు ఎలా కోరుకుంటే అలా వాళ్ళు కోరిందే కోరికగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి మా కమిటీ తరఫున చెప్తున్నాను. సమావేశంలో ఉపాధ్యక్షులు అక్కి అచ్యుతరావు, ఎం హరిప్రసాద్, ఉప్పల వరదరాజులు, అన్నవరపు నరసింహారావు, డి శ్రీనివాసరావు, సుగ్గుల మల్లికార్జునరావు, జి సాయి హరేరా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రము జరగబోయేది ప్రమాణ స్వీకారము చల్లదని తెలియజేస్తున్నాను. కన్యకా పరమేశ్వరి దేవస్థానము కమిటీగా వెంకట్రావు వర్గము ప్రమాణ స్వీకారమని తెలియజేశారు. అది చెల్లనేరదు తెలియజేస్తున్నాము. జనరల్బాడీ మీటింగులు 4వ తారీఖున ఏర్పాటు చేశాము. దానికి తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. 4వ తారీఖున మే నెల ఆదివారము ఉదయము 10:30కి వైస్ ప్రెసిడెంట్ని. వైసీపీ అరాచకాలకు నేడు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఒక నిదర్శనమని కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు పసుపులేటి త్రిమూర్తి అన్నారు. ఇటువంటి వివాదం లేని అంశాన్ని వివాదంగా మలిచి వారికి సానుకూలంగా చేసుకోవాలని చైర్పర్సన్ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్గా ఎవరిని నియమించాలి అని అజెండాలో 33వ అంశంగా పొందుపరిస్తే ఆ అంశాన్ని వచ్చే సమావేశానికి వాయిదా వేయమని తాము కోరగా చైర్పర్సన్ అర్ధాంతరంగా సమావేశం ముగిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారని ఇది సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ విషయంపై డీసెంట్ అందించినట్లు తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ తన యొక్క విధానాలను మార్చుకోవాలని త్రిమూర్తి అన్నారు. జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఇంకా ఈ వైసీపీ అరాచకాలు నడుస్తున్నాయని చెప్పడానికి ఈరోజు సమావేశం ఒక నిదర్శనం. ఎటువంటి వివాదం లేని అంశాన్ని వివాదంగా మరల్చి వాళ్ళకి సానుకూలంగా చేసుకోవాలని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు, వైసీపీ చైర్మన్ గారు చాలా విధాలుగా ప్రయత్నం చేశారు. ఇది మా కూటమి పార్టీకి సంబంధించిన అంశం. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఎవరిని నియమించాలని చెప్పి 33వ అంశంలో పొందుపరిస్తే దాన్ని మేము కూటమి నాయకులైన ఎమ్మెల్యే గారైన మనోహర్ గారిని, ఎమ్మెల్సీ గారైన ఆలపాటి రాజా గారితో చర్చించి ఎవరిని నియమించాలి, ఎవరిని నియమిస్తే మనకి కూటమి ప్రభుత్వంలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే అంశం ఉంది. కాబట్టి దాన్ని నెక్స్ట్ కౌన్సిల్కి వాయిదా వేయమని మేము చైర్మన్ గారిని అడిగితే ఆమె ఇది పెద్ద వివాదంలాగా సృష్టించేసి ఏమి సమాధానం చెప్పకుండా బిల్లు కొట్టేసి వాయిదా వేస్తున్నారో తెలియదు, సమావేశం ముగిసిందని ఏమీ తెలియజేయకుండా బిల్లు కొట్టేసి వెళ్ళిపోయారు. అది వాయిదా వేశారో తెలియదు, సమావేశాన్ని ముగించారో తెలియకుండా ఇంకా వైసీపీ విధానాన్ని ఇంకా వీళ్ళు అవలంబిస్తున్నారు. ఈ రోజున కౌన్సిల్లో జరిగినటువంటి విధానం చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కౌన్సిల్లో 33వ అంశమైనటువంటి స్టాండింగ్ కౌన్సిల్లో ఉన్నటువంటి అంశాన్ని మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనటువంటి మనోహర్ గారితో కానీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారితో కానీ డిస్కషన్ చేసిన తర్వాత ఈ అంశాల్లో ఎవరిని నియమిద్దామని చెప్పేసి మేము తెలియజేశాము. అడ్డగోలుగా వాళ్ళ ఇష్టానుసారం ఈ యొక్క 33వ అంశం ఆమోదం అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి పద్ధతి సరిగా లేదని ఈ రోజున మేము చైర్మన్ గారికి ఆ 33వ అంశం మీద డీసెంట్ ఇవ్వడం జరిగింది. మే నెల 4వ తారీఖు ఆదివారం తెనాలి బోస్ రోడ్లో గల గీతా మందిరం నందు జరిగే అన్నమయ్య పాటల పోటీలు సమయం మార్పు చేసినట్లు సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు జరగవలసిన అన్నమయ్య పాటల పోటీలు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మార్చడమైనదని చెప్పారు. ప్రజలు పోటీదారులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోట రమేష్ కుమార్ పాల్గొన్నారు.
మే నెల 4వ తారీఖు ఆదివారం మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార సంకీర్తన బృందం ఆధ్వర్యంలో తెనాలి గీతామందిరంలో మన అన్నమయ్య సంకీర్తన పోటీలు పెడుతున్నాం. ఒక 10 రోజుల క్రితం అనౌన్స్ చేసాం. కానీ అంటే ఆ అన్నమయ్య కీర్తన పోటీలు ఉదయం జరుగుతాయని చెప్పాము. కానీ కొన్ని కారణాల వల్ల సాయంత్రానికి వాయిదా వేసాము. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన పోటీలు జరుగుతాయి. మరియు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వయసులో కూడా కొద్దిగా అడ్జస్ట్మెంట్లు వచ్చినాయి ప్రజల కోరిక మేరకు. 8 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా అన్నమయ్య కీర్తనలో పాల్గొనవచ్చు. దీనికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా నిర్ణయించాము. 1000 రూపాయల బహుమతులు 2, అలాగే 500 రూపాయల బహుమతులు 4 పెట్టాము. 300 రూపాయల బహుమతులు 2, 200 రూపాయల బహుమతులు 3 ఏర్పాటు చేశాము. ఇంకా ప్రోత్సాహ బహుమతుల కింద మెమౌంటో క్యాష్ కూడా ఇస్తాము. ఆదివారం మే 4వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకల్లా తెనాలి గీతామందిరంలో మీ పిల్లల్ని పంపించి అన్నమయ్య కీర్తనల పాటల పోటీల్లో పాల్గొన్నట్టు చేయండి. మీ పేర్లు ముందుగా నమోదు చేసుకోండి. నమోదు చేసుకోవాల్సిన సెల్ నంబర్ 9246440685. మీ పిల్లలందరినీ చక్కటి కీర్తనలో పాల్గొన్నట్టు చేయండి. పిల్లల్లో భక్తిభావం పెంచడానికని శ్రీనివాసరావు గారు ఈ అన్నమాచార సంకీర్తన పోటీ ఏర్పాటు చేశారు. కాబట్టి మీ పిల్లల్ని తప్పనిసరిగా పంపించగలరు. ఇది మా గీతా మందిరంలో జరుగుతుంది పోటీ. తప్పకుండా పంపించండి. మే 4వ తారీఖు అండి. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంటాయి ఈ సంకీర్తన పోటీలు. కాబట్టి అందరూ పోటీలో పాల్గొనగలరు. మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పట్టణ జనసేన కార్యాలయంలో మోదీ పర్యటనకు సంబంధించి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ పర్యటన విజయవంతం చేయాలని నాయకులకు గాదె వెంకటేశ్వర్లు దిశానిర్దేశం చేశారు. తెనాలి నుండి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి మోదీ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి కావాల్సినటువంటి జన సమీకరణకు కానీ ఎట్లా తీసుకురావాలి దానికోసం పెద్దలు శాసనమండలి సభ్యులు వీటి నాయుడు గారిని ఇన్ఛార్జ్ చేయటం. గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కూడా ఇన్ఛార్జ్గా ఇక్కడ చేస్తున్నారు. సో అందరికీ పరిస్థితులే. అట్లానే మన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు రఘురామయ్య గారు, కరుముల్లా, మా మండల అధ్యక్షులు అన్న వాసరావు గారు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి సభ. సో ఖచ్చితంగా మన వంతు బాధ్యత మనం కూడా నిర్వర్తించాలి. దాంట్లో మన వంతు బాధ్యత ఏంటంటే మన మీద డబ్బులు ఇవ్వాల్సిన పని లేకపోతే మనుషుల్ని తీసుకెళ్ళాలి, వాళ్ళ పెద్ద ఎత్తుని తీసుకెళ్ళాలి. ఒక రకంగా చూస్తే ఆయన హెలికాప్టర్ దిగేటప్పుడు పైనుంచి చూస్తే జనంలో దిగుతున్నానా లేకపోతే ఏమన్నా ఖాళీ స్థలం ఉందా అన్నంత గొప్పగా జరిగితేనే గతంలో జరిగినటువంటి పొరపాటు ఆయన చేసినా లేదంటే పొరపాటు వేరే రకంగానే ఏదైనా కానీ మళ్ళా పునరావృతం కాకుండా రాజధాని మనం చక్కగా జరిగి, ఎందుకంటే గతంలో ఎంతసేపు చూసినా తాత్కాలికమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి పర్మనెంట్ కట్టలేదు, తాత్కాలికమే కాబట్టి మేము 3 సార్లు పెడతామని చెప్పేసి కదా ఆయన తీసుకుని స్టాండ్. సో అలా లేకుండా ఈసారి ఉన్నటువంటి ఆల్రెడీ 5 years 1 year అయిపోతుంది. ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా రాజధాని అనేది పూర్తవుతుంది. మనమందరం ఇవాళ ప్రజెంట్ ఉన్నాము. రాజధాని నిర్మాణంలో మనం కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. మనం కొత్త రాజధాని ఏర్పాటులో మా పాత్ర కూడా ఉందని చెప్పుకునేటటువంటి అవకాశం ఇవాళ మనకు లైవ్గా ఉండేవాడు ఈ తరానికి. సో మనం చేయాల్సిందంటే రేపు రోజున మన ఊరు నుంచి ఎంతమందిని వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. ఆ చెప్పడం కోసమే ఇవాళ మనం కూర్చున్నాం మేడం. రేపు ఉదయాన్నే మీరు మండల అధ్యక్షుల మీరిద్దరూ మండల మీటింగ్ గ్రామాన్ని తిరుగుతారో ఆ టైమింగ్తో సెట్ చేసుకోండి. ఎదురుగా నాకు ఎంపీటీసీ మన ఎంపీటీసీ హరికృష్ణ ఉన్నాడు, ఇక్కడ ఒక మా ఎంపీటీసీ జాగరణ ఎంపీటీసీ ఉన్నారు. మీతో పాటు ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీకు చెప్పేది అంటే మనకున్నది టైం 2 రోజులే. ఈ 2 రోజుల్లో మీరు 3వ రోజున మనం బస్సు పెడితే బస్సు ఎక్కేటట్టుగా వాళ్ళందరూ కూడా ప్రిపేర్ చేసి ఉంచాలి. మీరు అందరూ దానికోసమే సమావేశం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తెనాలి నియోజకవర్గ పరిశీలకులు కరీముల్లా, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. జనసైనికులు భారీ స్థాయిలో పకడ్బందీగా పనిచేసే యావగేషన్ అలవాటు ఉన్న కార్యకర్తలు, నాయకులు ఎక్కువ మంది కూడా
ఎట్లా ఏంటనేది రేపు జనాన్ని ఏ విధంగా తరలించాలి, మన కూటమి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనం ఇక్కడ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని, మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని మన కార్యక్రమం చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం అంటే చాలా ఉన్నతమైన స్థాయి కలిగి ఉన్నతమైన ఆలోచన విధానాలు కలిగిన నియోజకవర్గం. ఎందువల్లంటే ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ తెలిసేది తెనాలి నియోజకవర్గం తెలిసిన తర్వాత రెండో రోజు తగ్గిన నియోజకవర్గాలు తెలుస్తుంది. భారతదేశంలో వెస్ట్ బెంగాల్ ఎలా ముందు తెలిసి తర్వాత రాష్ట్రాలకి తెలుస్తుందో అంతటి మేధావులు ఉన్న తెనాలి నియోజకవర్గం ఇది. అలాంటి తెనాలి నియోజకవర్గంలో నాదెళ్ల మనోహర్ గారు మరి సౌమ్యుడు, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం. మరి ఇక్కడ మంత్రి గారు రేపు అక్కడ వేదిక మీద కూడా మరి కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఈ అభివృద్ధి ఎట్లా ఏంటి, ఏ విధంగా జనాన్ని తరలించాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు అందరూ కలిసి సూపర్ 6 ఏ విధంగా ఉండాలని ఎలక్షన్కి ముందు వాళ్ళు వాగ్దానం చేశారో వాటిని అన్నింటినీ అమలు పరచాలి అంటే కేంద్ర లెవెల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జీతాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు లేవు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాభాసగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ ఎన్నిక విషయంలో టీడీపీ వైసీపీ మధ్య వాదోపవాదాలు. అక్షయ తృతీయ సందర్భంగా నాజర్పేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.